హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ప్రతాప్ అఫీషియల్. ఈరోజు ఒక అఫీషియల్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదేమిటంటే ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీకి సంబంధించిన యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు వాలంటీర్స్ అందరూ కూడా. ఈ వాలంటీర్స్ అందరూ కూడా యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వేరే నెంబర్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి అనేది ఓటీపీ పోవడం అయితే జరుగుతుంది. ఆ నెంబర్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే ఆ చేంజ్ చేసుకునే ప్రాసెస్లో ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అనేది ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు కనుక కనిపించకపోతే మనమే దాన్ని మన ఫోన్లో ఎలా కార్డు నెంబర్ని మన ఫోన్లోనే ఎలా తీయాలో, ఆరోగ్యశ్రీ కార్డులో ఎవరు హెడ్గా ఉన్నారు, ఆధార్ నెంబర్ అనేది మనం హెడ్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంది కాబట్టి ఎవరు సెల్ఫ్గా ఉన్నారో మనము మన మొబైల్లోనే క్లియర్గా తెలుసుకోవచ్చు. నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాలంటీర్స్ అందరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వాలంటీర్స్ అందరూ కూడా ఆరోగ్యశ్రీ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో అయితే వాలంటీర్స్కి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అనేది పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ పోయే నెంబర్ మాత్రం ఇది కాదు. ఇది ఎలా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నాట్ నౌ అని కనిపిస్తుంది చూడండి, కంటిన్యూ అండ్ నాట్ నౌ. మీరు కంటిన్యూ అనేది క్లిక్ చేయకుండా నాట్ నౌ మీద అయితే క్లిక్ చేయాలి. నాట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మరొక ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు నెంబరు అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ మనము వారిని అడిగి తీసుకోవచ్చు, లేదంటే మనమే మన మొబైల్లో తీసుకోవచ్చు. అది ఎలాగా అంటే మనం ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఈకేవైసీ అనేది చేస్తున్నాం కదా. ఈకేవైసీలో వాలంటరీ లాగిన్ అయిన తర్వాత అక్కడ సెర్చ్ దగ్గర ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు కావాలనుకుంటున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ వస్తుంది. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ యొక్క ఆ ఫ్యామిలీ కూడా మనం హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వారిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్గా వారి యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని మనము ఆరోగ్యశ్రీ కార్డు యాప్లోకి వచ్చేసి ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వారికి అందుబాటులో ఉందో, మనకు అక్కడ చూపిస్తున్న నెంబర్ కాకుండా ప్రస్తుతానికి వారికి ఏదైతే అందుబాటులో ఉందో ఆ నెంబర్ అనేది మనం కింద ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కనుక చేసినట్లయితే మీకు ఒకసారి ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ నెంబర్కి ఓటీపీ వచ్చి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మరొకసారి లాగిన్ అవ్వమని చెప్పేది అడుగుతుంది. ఎవరైతే హెడ్ ఆధార్ నెంబర్ అనేది ఉందో మన దగ్గర ఆధార్ అనేది మళ్ళీ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ అనేది రావడమే జరుగుతుంది. మనం ఇందాక ఏ నెంబర్ అయితే ఓటీపీ ఇచ్చామో ఆ నెంబర్కి అయితే ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత యాప్ అయితే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మనము ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అలాగే హెడ్ ఎవరు అనేది తెలుసుకోవచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అనేది కూడా మనం మన మొబైల్లోనే క్లియర్గా తెలుసుకోవచ్చు. వాలంటీర్స్ అందరూ కూడా ఎలాంటి కంగారు పడకుండా సిటిజన్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఆ కార్డు లేదు ఈ కార్డు లేదని అడగకుండా మనమే అయితే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ తెలుసుకోవచ్చు, అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైనా తెలుసుకోవచ్చు, ఆరోగ్యశ్రీ యాప్ కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే షేర్ చేయండి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, ఎలాగో చేయాలో తెలియక, ఫోన్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలో తెలియట్లేదు. చాలా మందికి ఆ నెంబర్ అనేది సిటిజన్స్ దగ్గర లేకుండా వారు మాకు ఈ నెంబరే లింక్ అయింది, మా ఆధార్కి ఈ నెంబరే లింక్ అయింది, వారు కంగారు పడిపోతా ఉన్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్క వాలంటీర్కి షేర్ చేయండి. ఆరోగ్యశ్రీ యాప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరికీ కూడా ఇన్స్టాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాలంటీర్స్ అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.